ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికీ కూడా రుణమాఫీ చేశామని చెప్పేసి ఒక వైపు అసెంబ్లీతో పాటు అంతటా కూడా మంత్రులు ముఖ్యమంత్రితో సహా చెప్తున్నప్పటికీ మనం గ్రామాలకు వెళ్ళి చూస్తే పరిస్థితి అర్థమవుతా ఉంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సహకార సంఘం PSCSలో ఉన్నటువంటి 499 మంది రైతులకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు పెంట్లవెల్లి సహకార సంఘం ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాకు రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బాబు జగజీవన్ రావు విగ్రహం ముందు ఐకేపీ ఉద్యోగులంతా కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి. వాళ్ళ హక్కుల కోసం, తర్వాత వాళ్ళ జీతాల కోసం హైదరాబాద్ వెళ్ళి నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించిందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున మండిపడుతూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇట్లాగా కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి, మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఐకేపీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే SLBC టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 35 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికీ 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీయగలిగారు. మరొక 6 మందిని బయటికి తీయడానికి అన్వేషణ కంటిన్యూగా చేస్తున్నప్పటికీ ఫలితం అయితే రావటం లేదు. దీంతో ఎవరైతే 6 అందులో చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళేటువంటి రెస్క్యూ టీం అనినిత్యం కష్టపడుతున్నారు. లోపల ప్రమాద స్థాయిలో పనిచేస్తున్నామని చెప్తున్నప్పటికీ అక్కడ ఫలితం మాత్రం రావడం లేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తల్లడిల్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు యానివర్సరీ డే చాలా ఘనంగా నిర్వహించారు. PM శ్రీకి ఎంపికైనటువంటి పాఠశాలలో అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్పోర్ట్స్ అన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. యాన్యువల్ డే సందర్భంగా కూడా ఇక్కడికి ప్రముఖులు విచ్చేసి ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కృషితో పాటు విద్యార్థుల ప్రదర్శనను చూసి చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ పాఠశాలలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన పోటీలు, తర్వాత వాళ్ళ విద్యార్థుల లోపల ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు చాలా సక్సెస్ అవుతున్నారని చెప్పేసి కూడా పలువురు అభినందించినటువంటి పరిస్థితి మేడిపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు, గతంలో ఎవరైతే సర్పంచ్లు అభివృద్ధి పనులు చేశారో వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా బిల్లులు రావటం లేదని చెప్పేసి ప్రభుత్వంపై వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్ట్ కార్డు ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కడతాల్ మండల కేంద్రంలో ఉండేటువంటి పోస్టాఫీస్ వద్ద వాళ్ళు నిరసన తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి త్వరగా మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా సర్పంచ్లతో కలిసి స్థానిక నేతలతో కలిసి లక్ష్మీనరసింహారెడ్డి పోస్టు ద్వారా ఉత్తరాలు రాసి సీఎంకు పంపించడం జరిగింది.